దాదాపు మనం చూసుకుంటే కూడా ఇక్కడ ఒక వారం పాటుగా కూడా నీట్ ఎగ్జామ్ గురించి అయితే ధర్నాలు అయితే మొదలైపోయినాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకుంటే మనతో పాటు ఇక్కడ స్టూడెంట్ నీట్ విద్యార్థులందరూ కూడా ఉన్నారు. నీట్ ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో దానివల్ల చాలా మంది విద్యార్థులకి అన్యాయం జరుగుతుందని కూడా వీళ్ళు పోరాటం అయితే జరుగుతుంది. మరి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. మీ పేరు? నా పేరు దత్తురెడ్డి, ఏఐఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా పనిచేస్తున్నా. ఈ రోజు ఏదైతే దేశంలో నీట్ ఎగ్జామ్ నిర్వహించారో ఆ నీట్ ఎగ్జామ్ పూర్తిగా లీకేజ్ అయింది. అంతేకాకుండా ఒక్కొక్క పేపర్ కి ఒక్కొక్క వ్యక్తి దగ్గర 30 లక్షల రూపాయలకు అమ్ముడు. ఈ దేశం ఎట్టిపోతుంది. అసలు నరేంద్ర మోడీ గారు ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ 4వ తారీఖున ఫలితాలు వెల్లడించి గుట్టు చప్పుడు లేకుండా ఏదైతే ఈ ఫలితాలు 14వ తారీఖున వెల్లడించాల్సిన ఫలితాలు ముందుగానే వెల్లడించి దొంగచాటున ఈ యొక్క నీట్ ఎగ్జామ్ నిర్వహించి ఏదైతే పేద మధ్య తరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నటువంటి మోడీ వెంటనే గద్దె దిగాలని చెప్పి తెలియచ్చు. ఈ రోజు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి వివిధ 4 జిల్లాల నుంచి విద్యార్థి నాయకులు తరలిరావడం జరిగింది. మీరు ఏది ఏమైనప్పటికీ మీకు చేత కాకపోతే పక్కకు జరుపుకోవాలి. ఎందుకంటే ఈ రోజు పేద మధ్య తరగతి విద్యార్థులు వైద్యులు అయితేనే దేశం ముందుకు పోతుంది. ఈ దేశం వెనుకబడుకు కారణం ప్రధానంగా మోడీ అని చెప్పేసి తెలియజేస్తాను. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? అంటే ఇప్పుడు మీరు ధర్నా అయితే దాదాపుగా వారం రోజుల నుంచి కూడా ఈ ధర్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ముఖ్యంగా ఏదైతే నీట్ పరీక్ష నిర్వహించారో ఆ నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి మళ్ళీ కొత్తగా నీట్ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి మీరు ఏదైతే మా ఉద్యమాలకు మీరు స్పందించి ఓన్లీ 30 మంది విద్యార్థులకే ఈ రోజు మీరు పరీక్ష నిర్వహించడం సిగ్గుచేటు. మీరు ముఖ్యంగా అందరికీ పరీక్ష నిర్వహించి మళ్ళీ కొత్తగా నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తాను. ఏదైతే ఎన్టీఏ ఉందో ఎన్టీఏని రద్దు చేసి రాష్ట్రాలకే ఈ యొక్క నీట్ పరీక్ష కానీ ఎంట్రన్స్ టెస్ట్ కానీ రాష్ట్రాలకే అప్పగించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి మీరు వస్తారండి, వస్తారా? మీ పేరు? నా పేరు మమత, ఎస్ఎఫ్ఐ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈ రోజు ఐక్య విద్యార్థులుగా తెలంగాణలో నీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఒక విద్యార్థి, ఇతర విద్యార్థులు ఒక సంఘం, రెండో సంఘం కాదు. దేశ విద్యార్థుల బాధ్యతది. దేశ విద్యార్థుల భవిష్యత్తు పైన ఆధారపడిన ఎగ్జామ్ ఇది. ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి, ప్రక్షాళన చేయాలి. దాని వెనకాల ఎవడున్నా సీరియస్ గా శిక్షించాలి, తీవ్రంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు కూడా దాదాపు నీట్ ఎగ్జామ్ లీకేజ్ పైన కూడా వారం రోజుల నుంచి కూడా ధర్నాలు అయితే కొనసాగుతున్నాయి. మనం చూస్తున్నాము. మరి దీని మీద ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఇప్పటి వరకు ఎవరైనా కట్టి మాట్లాడడం జరిగిందా? ఎన్టీ అంటే ఒక క్లాస్ రూమ్ సంబంధించిందో, ఒక రాష్ట్రానికి సంబంధించిందో కాదు, నేషనల్ సంబంధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెనకాల పెద్ద నాయకులు ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నడిపిస్తుంది. అట్లాంటి దాన్ని ఇన్ని రోజుల నుంచి, కనీసం వారం 2 రోజుల నుంచి May 4th రిజల్ట్స్ ని అవకతవకలు జరిగినాయి. పేపర్ రిజల్ట్స్ లో ముందే లీక్ అయినాయి. నీట్ గా క్లియర్ రాలేదు. చాలా మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అట్లా రావడానికి అవకాశమే లేదు. కనీసం 69 మంది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒకే సెంటర్ నుంచి 6 ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇట్లా ఇంత ముందుకు ఎప్పుడు జరగలేదు. అట్లాంటి దాన్ని పట్టించుకోకుండా 2 వారాల నుంచి దేశ విద్యార్థులంతా, దేశ యువతంతా దీనికోసం పోరాడుతుంటే దీన్ని వెంటనే రద్దు చేయాలని, ఎన్టీఏ రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని పోరాడుతుంటే పట్టించుకునే మానవుడు లేడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి ప్రతి వరకు మోదీ, హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు? పార్లమెంట్ గెలిపించుకునేది ఎందుకు? విద్యార్థులను కాపాడడానికి, వాళ్ళ జీవితాల గురించి ఆలోచించడానికి. కనీసం 2 సంవత్సరాలు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని వికాసాలను పక్కన పెట్టి విద్యార్థులు చాలా కష్టపడి జీవితాల కోసం వైద్యం అందించాలి ఈ దేశానికి అనే మహోన్నతమైన ఆలోచనతో ముందుకెళ్లిన విద్యార్థుల్ని ఈ రోజు పేపర్ లీకేజ్ల వల్ల, స్కామ్ల ద్వారా, గ్రేస్ మార్కులు అనే పేరుతోటి తీవ్రంగా నష్టం చేస్తున్నారు. ఈ రోజు ఈ పోరాటం, ఐక్య విద్యార్థుల పోరాటం ఇక్కడికే కాదు, దేశవ్యాప్తంగా కూడా చలో ఢిల్లీ పెడతాము. ఎక్కడికైనా పోరాడడానికి, విద్యార్థులకు న్యాయం జరగడానికి సిద్ధంగా ఉన్నాం. మరికొందరు విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తున్నారు కదా, భారీ ర్యాలీ అయితే నిర్వహించడం అయితే జరిగింది ఇక్కడ. మరి కాసేపట్లో ఈ ర్యాలీ కూడా ముగిసింది. దాదాపుగా కూడా ఎంతో మంది విద్యార్థులు కూడా కలిసి వచ్చారు. మాట్లాడదాం. దేశవ్యాప్తంగా నీట్ రాసినటువంటి లక్షలాది మంది విద్యార్థులకు నష్టం అవుతుందని చెప్పేసి తెలంగాణ విద్యార్థులు, వామపక్ష విద్యార్థి సంఘాలు, సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. హర్యానా రాష్ట్రంలో ఒకటే సెంటర్ లో 6 మంది విద్యార్థులకు 720 పైకి వచ్చిన మార్కులు. దానివల్ల మాకు ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది విద్యార్థులకు. అట్లాగే మా విద్యార్థి సంఘాలకు అనుమానాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ నీట్ పరీక్ష అనేది పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతా ఉంది.
అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అవకతవకలు జరగడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు దాదాపు 20 లక్షల మంది పైగా నీట్ రాసినటువంటి విద్యార్థులు నష్టపోయారు. వాళ్ళను వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేసి మళ్ళా ఈ పరీక్షలు రాసినటువంటి పరీక్షలు రద్దు చేయాలని వెంటనే తిరిగి మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై విద్యార్థుల మొత్తం ఐక్యం చేసి ఉద్యమాలకు సిద్ధం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏం చెప్పదలుచుకున్నారు? ఈ నీట్ ఎగ్జామ్ మొత్తానికి పేపర్ లీకేజ్ జరిగింది, దీని మీద మీ పోరాటం? ఈ రోజు దేశవ్యాప్తంగా దాదాపు 26 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. వాళ్ళ నాగధర్మం అంటూ అనేక సంవత్సరాలు వెయిట్ చేసుకుంటూ వైద్యాన్ని అభ్యసించాలని చెప్పేసి అనేక సంవత్సరాల నుంచి లక్షల ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటూ వాళ్ళ ఎగ్జామ్ రాస్తే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకి ఏజెన్సీకి అప్పగించి నీట్ ఎగ్జామ్ ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి వాళ్ళ డబ్బులకి యొక్క వైద్య విద్య సీట్లను అమ్ముకోవడానికి నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ చేసి వాళ్ళు 26 లక్షల మంది కుటుంబాలను మోసం చేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దీనిపైన వెంటనే కేంద్ర ప్రభుత్వం పూర్తి సుప్రీంకోర్టు ద్వారా జడ్జి ద్వారా విచారణ జరిపించి దోషులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే శిక్షించాలని చెప్పేసి చాలా మోడీ గారి వాళ్ళ 26 లక్షల కుటుంబం 26 లక్షల మంది విద్యార్థులు కాదు 26 లక్షల కుటుంబాలు ఇవాళ బాధ్యతలుగానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అనేక మంది విద్యార్థులు ఈ యొక్క నీట్ పరీక్ష లీకేజ్ వల్ల కూడా అనేక మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే మోడీ గారు ఈ యొక్క 26 లక్షల మంది దేశవ్యాప్తంగా ఉన్న 26 లక్షల మంది కుటుంబాలకి చెప్పాల్సిందిగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన ఉన్నది. దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి నిందితులని కఠిన గార శిక్షలు విధించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసి రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ చూసారు కదా, పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో ఇంతకు ముందు కూడా గ్రూప్స్ అదే విధంగా లీకేజ్ అయ్యాయి. మొత్తానికి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్త రాష్ట్రంలో ఎవరైతే కొత్త మినిస్టర్లు కొత్త సీఎం ప్రత్యేకంగా వచ్చినప్పటికీ కూడా అందరూ కూడా దీని దగ్గర కూడా స్పందించకపోవడం అనేది ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. మరి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడద్దని ఈ రోజు దాదాపుగా పెద్ద ఎత్తున అందరూ కూడా ర్యాలీకి దిగడం అయితే జరిగింది. ఈ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి మళ్ళీ నిర్వహించేట్టుగా కూడా చేయాలంటూ కూడా వీళ్ళందరినీ దాదాపు ఇది సీఎం దృష్టికి తీసుకునే విధంగా కూడా పోరాడుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ రోజు విద్యార్థి పక్షాన అన్ని తెలంగాణలో ఉన్న అన్ని విద్యార్థి పార్టీ విద్యార్థులు అందరూ వచ్చి ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద ఒక ర్యాలీ చేయడం కారణం కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ స్కామ్ చేయడం జరిగింది. ఆ ఒక నీట్ ఎగ్జామ్ ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఎన్ఐసీ పక్షాన ఎస్ఎఫ్ఐ పక్షాన అందరు తెలంగాణ రాష్ట్ర విద్యార్థి పక్షాన మేము కొట్లాడడం జరుగుతుంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి కిషన్ రెడ్డి, ఒక మంత్రి బండి సంజయ్. వీళ్ళిద్దరికన్నా ఇప్పుడన్నా సోయిల్ ఇవ్వండి. సోయిల్ వేసి విద్యార్థుల పక్షాన మీరు మాట్లాడండి. మీ పార్లమెంట్ లో మీరే ఉన్నది, పార్లమెంట్ లో గవర్నమెంట్ వెంటనే రద్దు చేయాలి నీట్ ఎగ్జామ్ ని. లేకపోతే ఈ యొక్క పోరాటాన్ని ఉద్ధృతం చేసి ఈ రాష్ట్రం మొత్తం విద్యార్థులు అందరం కలిసి పోరాటం చేయడం జరుగుతుంది. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, ఒకటి కిషన్ రెడ్డి, ఒకటి బండి సంజయ్. వెంటనే వీళ్ళు దీని మీద చర్చలు చేయాలి, విద్యార్థులు న్యాయం చేయాలి. లేకపోతే ఎట్టి పరిధిలో ప్రతి బీజేపీ నాయకుని గల్లీ తిరగనియం. మరియు పార్లమెంట్ తిరిగితే 8 మంది పార్లమెంట్ నాయకులు ఉన్నారు. 8 మంది పార్లమెంట్ నాయకులు అడ్డుకుంటాం. విద్యార్థులందరినీ బరోబర్ ఖబర్దారని చెప్పి బీజేపీ కాంగ్రెస్ పక్షాన విద్యార్థుల పక్షాన మేము విద్యార్థులకు న్యాయం కోసం పోరాటం చేస్తాం. విద్యార్థులకు న్యాయం కావాలి, నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ కావాలి, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలి. వెంటనే నీట్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. చంద్రబాబు 2019 నుంచి 2024 వరకు ఎన్డీఏ గవర్నమెంట్ ఖండిస్తాను నీట్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంది. ఈసారి మాత్రం ఒకటే సెంటర్ నుంచి ఏడుగురు విద్యార్థులు ఒకటే గ్రేస్ మార్క్స్ పాస్ అయ్యి వాళ్ళకి స్టేట్ ర్యాంకులు రావడం జరిగింది. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా మోడీ గవర్నమెంట్ ని, మీరు మీ గవర్నమెంట్ 4వ తారీఖు ఫామ్ అవుతుంది, సాయంత్రానికి రిజల్ట్ రావాల్సిన అవసరం ఏముంది? మీరు డేట్ ఇచ్చినప్పుడు 13వ తారీఖు, రిజల్ట్ ఇచ్చినప్పుడు 4వ తారీఖు. అంటే మీ గవర్నమెంట్ లో తప్పులు చేశారు, మీ గవర్నమెంట్ చేతులు డబ్బులు ముట్టిని, మీ గవర్నమెంట్ లో
మినిస్టర్లు డబ్బులు వేస్తున్నారు కాబట్టి నీట్ రిజల్ట్ సడన్గా ఇచ్చారు. అదే వేరే గవర్నమెంట్ ఉంటే మీ ఆటోలు బయటకు వస్తాయి, మీరు జైలుకి వెళ్తాం భయంతో. మీరు తొందరగా మీ గవర్నమెంట్ ఫామ్ చేసిన సాయంత్రానికే మీరు రిజల్ట్ వస్తారు. నేను ఒకటి అడుగుతా, నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు ప్రవాసీ టైం ఉంది, నితీష్ కుమార్ రెడ్డితో మాట్లాడే టైం ఉంది. ఆ విద్యార్థుల గురించి నీటి విద్యార్థుల గురించి మాట్లాడే ఖచ్చితంగా చెప్తున్నాం. ఇక్కడ కిషన్ రెడ్డికి ఇక్కడ బండి సంజయ్ చెప్తున్నాం, రేపు మీ ప్రమాణ స్వీకారం జరుగుతుంది, ప్రమాణ స్వీకారం అడ్డుకుంటాం. ఖచ్చితంగా నీటి గురించి మాట్లాడాల్సిందే, నీటి విద్యార్థులకు న్యాయం జరగాల్సిందే. కిషన్ రెడ్డిని బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నియమం గుర్తుపెట్టుకొని ఖబర్దార్ బీజేపీ నాయకులారా కార్యకర్తలారా మీ నాయకులు మీరు చెప్పండి, ఈ విద్యార్థులకు అన్యాయం జరిగితే మా ప్రాణాలు పోయినా సరే ఈ యుద్ధంలో మేము గెలుస్తాం. మిత్రులారా నాకు తెలుసు ఏదైతే పేపర్ లీకేజ్ కాదు, ఇది 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు పేపర్ లీకేజ్ అయినాయి. 24 లక్షల కుటుంబాల జీవితాలు రోడ్డు సిగ్గులేదా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి? దేశవ్యాప్తంగా 2 వారాల నుంచి విద్యార్థులందరూ రోడ్డు మీద వచ్చి పోరాడుతూ ఉంటే కనీసం స్పందించలేదు ప్రధానమంత్రి. ఉంటే అంత ఊర్జే అంత జీవితానికి పోవడానికి టైం ఉంటుంది, ప్రమాణ స్వీకారాలు టైం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి టైం ఉంటుంది. ఏదైతే 24 లక్షల మంది విద్యార్థుల జీవితాల గురించి ఆలోచించి సోయి నీకు లేదా ప్రధానమంత్రి కాదని అడుగుతా ఉన్నాం. ఏదైతే మరి ఎన్టీఏ సంస్థను చేయాలి, ఏదైతే మరి కండక్ట్ చేయాలి, రిజల్ట్ ని క్యాన్సిల్ చేయాలి, మరి ఏదైతే నీట్ ని రాష్ట్రాలకు అప్పచెప్పి వాళ్ళని నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలి, ఏదైతే ఎన్టీఏ బ్యాన్ చేయాలి, ఎన్టీఏ సంస్థని బ్యాన్ చేయకపోతే విద్యార్థులుగా మేము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పచెప్పి విచారణ జరిపించాలి, నిందితులను భారీగా శిక్షించాలి, ఏదైతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. లేని పక్షాన విద్యార్థులుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేసి మోడీ బద్దలు కొట్టడానికి విద్యార్థుల సిద్ధంగా ఒక్కసారి